ఫోన్ ఇలాంటిది మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడున్న యూత్ మీరందరూ కూడా డబ్బులు ఉన్న వాళ్ళు, ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ గో అటెండింగ్ హైదరాబాద్. ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు పక్క వాళ్ళని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉన్నట్టయితే మీరు దయచేసి ఒక 60 రోజులు ఆ పనిని మానుకోండి. ఎందుకంటే అది మనకు టైం పాస్, కానీ ఇంకోరికి అవసరం అది ఉద్యోగం అనేది. అర్థమైంది కదా? సో నేను కూడా లాస్ట్ బెంచ్, ఎందుకంటే నాకు అదే చెప్తున్నా కదా, పక్కనుండి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడేయడం, వాళ్ళని డిస్టర్బ్ చేయడం, అలాంటి కార్యక్రమాలలో ముందుంటారు. సో అలాంటిది మీరు ఇక్కడ చేయొద్దని చెప్తున్నారు. అర్థమైంది కదా? మీరు ఒక గౌరవప్రదమైన ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఒక పోస్ట్ కోసం, ఒక ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారు మీరు, అవునా? సో నేను కాలేకపోయినా, సో ఐ నెవర్ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ. నేను రాయలేకపోయిన ఎగ్జామ్, నాకు చదవాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంటుండే, కాన్సన్ట్రేషన్ లేకుంటుండే, అవునా? సో అందుకే నేను ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయలేకపోయినా. సో మీ అందరికీ ఒక అవకాశం ఉంది, మీరు అవకాశాన్ని తీసుకోండి. మరీ ముఖ్యంగా ఎలా చదవాలి మాకేం తెలియదు, కొంతమందికి ఎక్కడ స్టార్ట్ చేయాలా, సో 60 రోజులలో చదివితే వస్తుందా మాకు, హైదరాబాద్ అయిన వాళ్ళకి వస్తలేదు, మరి మేము ఇక్కడ కరకలపాడులో ఒక చిన్న ఊళ్ళో తీసుకుంటే కోచింగ్ సరిపోతుందా, ఇవన్నీ క్వశ్చన్స్ మీకు రావడం సహజం. దానికోసమనే మనకి ఇక్కడ విశ్వాసాలు ఉన్నారు, వాళ్ళ టీం అందరూ కూడా ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్ మీకు వారు చెప్పినట్టు ప్రతి డే ఒక ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. ఒక 60 రోజులు మీకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది, రావడానికి ఇబ్బంది అవుతుంది, కానీ ఒక 60 రోజులు మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇంట్లో కూడా చెప్పండి మేము వెళ్ళాలి, ఇది మనకు కావాలి అని. ఇంత ముందుకు ఆమన్గల్లో ఫస్ట్ టైం మేము పెట్టినప్పుడు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, అందులో దాదాపుగా ఒక 40-45% అంటే ఒక 50 మందిలో 20 మందికి 22 మందికి వచ్చింది. అందులో 7-8 మంది అమ్మాయిలు, 2 ఎస్ఐలు ఉన్నారు అందులో ఫస్ట్ టైం. ఒక ఆమె టీ కొట్టు ఉంది, వాళ్ళు నడుపుకోవాలా, ఆమె మళ్ళీ అటెండ్ అవ్వాలి. సో అలాంటి ఆమె కూడా ఇవాళ ఒక పొజిషన్లో ఉంది. అండ్ ఎస్పెషల్లీ మన జలాల్ మైనారిటీ కమ్యూనిటీ పాపం వాళ్ళలో ఏంటంటే హైదరాబాద్ ఫెసిలిటీ పంపించలేదు, ఊళ్ళోనే వాళ్ళు అమన్గల్లో ఉంది కాబట్టి రాగలిగారు. ఇలా ఈ రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి. మన కోసం మన కరకలపాడులో మన దగ్గర ఒక ఎస్ఐ కానిస్టేబుల్ని ట్రైనింగ్ని తీసుకురావడం చాలా సంతోషం. మీరందరూ కూడా, ఎందుకంటే ఒక జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత ముందుకు పెద్దలందరూ కూడా దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఒక ఉద్యోగం వస్తే ఏంటి అనేది చూస్తాం. ఉద్యోగం లేకుండా ఉంటే నాలాగా అవుతారు, ఉద్యోగం ఉంటే ఒక ఎస్ఐ సిఐ సార్వాల లాగా అవుతారు. యూ డిసైడ్. ఇక్కడ చాలా మంది ట్రై చేసిన ఉండే పాపం, అందరు కష్టపడి, అంటే ఇందులో కూడా కష్టం ఉండదు, ఉట్టినే ఇక్కడ ఎవరు రాదు కదా. సర్పంచ్ చేయాలన్నా, పొలిటికల్గా రావాలన్నా కూడా దెర్ ఈజ్ ఏ ప్రాసెస్, దానికి పడ్డ కష్టం దానికి ఉంటుంది. బట్ మిమ్మల్ని చూసేది డ్రెస్లో ఉంటే అందరూ ఏం చేస్తారు, సెల్యూట్ చేస్తారు. అది మనకు చేస్తారా? మాకేదేస్తారు, ఏదో బలవంతంగా పక్కకు చూసి ఏదో పగరియాలనేది నిజం చెప్పాలంటే ఆ గౌరవము మీకు. మేము ఎన్ని డబ్బులు ఇచ్చినా రాదు, బలవంతంగా పెడతారు నమస్తే ఓకే, మీకు అలా ఆటోమేటిక్గా చేయలేస్తారు. మిమ్మల్ని చూసినా, బార్డర్లో ఉన్న ఒక సోల్జర్స్ని చూసినా ఆటోమేటిక్గా. సో మనం బార్డర్లో వాళ్ళు దేశం కోసం అందరము అవతల ఉండి మనకు సపోర్ట్ చేస్తుంటే, మీరందరూ ఇంటర్నల్గా ఉండి దేశం కోసం, సమాజం కోసం సపోర్ట్ చేసే పొజిషన్కి మీరు వస్తున్నారు, అవునా కదా? సో ఇంత మంచి ఒక కార్యక్రమంలో, ఇంత మంచి ఒక ఈవెంట్కి దీన్ని మీరు కూడా ఒక అడ్వాంటేజ్ తీసుకొని సీరియస్గా ప్రిపేర్ అయ్యి
తర్వాత మీకు ఈవెంట్స్, తర్వాత మెయిన్స్ ఉంటాయి. వాటిని కూడా ఏ విధంగా చేయాలా అనే దానికి మీకు సార్ వాళ్ళు ఇస్తారు. కోచింగ్ ఎలా ఉంటుంది, ఎవ్రీడే ప్రోగ్రామ్ ఏముంటుంది, మీకు దానికి సంబంధించిన ఏ సబ్జెక్టు మీకు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఆ ట్రైనింగ్ అవన్నీ కూడా ఇస్తారు. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు ఇస్తారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ని క్రాస్ చెక్ చేసుకోండి. హైదరాబాద్లో వెళ్తున్నారు కదా డబ్బులు కట్టి, వాళ్ళ దగ్గర ఉన్నదేంటి, మన దగ్గర మనం ఇక్కడ ప్రొవైడ్ చేయలేకపోవడం ఏంటి అనేది కూడా మీకు తెలుసుకొని సార్ వాళ్ళకు మాకు ఒకటి చెప్పండి, సార్ మనం ఇది మిస్ అవుతున్నామేమో, అవునా కదా? సో వెళ్ళారా మీ ఫ్రెండ్స్ చాలా మంది? వెళ్ళారా? జాయిన్ అయ్యారా? ఎవరికైనా ఐడియా ఉందా? మీ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారా? ఎవరైనా అంటే మీకు జాయిన్ అయ్యిందా? అవును. ఎక్కడ? నీ పేరేంటి బ్రదర్? చెప్పు. ప్రకాష్. చెప్పు ప్రకాష్, ఎక్కడ జాయిన్ అయ్యారు? ఏ కోచింగ్ సెంటర్? పేరు కదా. ఓకే. ఎన్ని రోజులు అయింది జాయిన్ అయ్యి? 5-6 months. స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే నా ఎస్ఐ కానిస్టేబుల్కే కాకుండా గ్రూప్ 1 మిగతా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతారు వాళ్ళు. ఎక్కడ మీ విలేజ్? ఎక్కడ? వెలుగురాలంట. ఏమైతాడు? తమ్ముడుగా. సో ఇట్లా వెలుగురాళ్ళ తండ, ఇక్కడ చుట్టుపక్కల కాకరపాడులో బాలాజీ నగర్, వాసుదేవ్పూర్, వెలుగురాళ్ళ, ఇంకా గోవిందాయపల్లి, ఎక్కువాయపల్లి, ముద్దువేన్, రావిచేట్, చెల్లంపల్లి, చాలా ఊర్ల నుంచి అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. సో ఇక ముందు కూడా మీరు మీ పక్కన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దయచేసి సర్పంచులు గారు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా సర్పంచులు కూడా చెప్పండి, ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ ఉంది ఫ్రీగా అని చెప్పండి. మీరందరూ కూడా మిగతా వాళ్ళందరికీ అవకాశం వాడుకోమని చెప్పండి. ఇదే కాకుండా మనకి 19వ తారీఖు నాడు తల్లకొండపల్లి జంక్షన్లో స్టార్ట్ అవుతుంది సేమ్. దాని తర్వాత 22 నాడు కలవకుర్తిలో స్టార్ట్ అవుతుంది. 25 నాడు మాడుగుల మండలంలో స్టార్ట్ అవుతుంది, మాడుగుల టౌన్లో. అదే 26, 27 తారీఖులో వెల్దంట, లాస్ట్ ఆమన్గల్. ఎందుకంటే ఆమన్గల్ పోయినసారి ముందు పెట్టినాం కాబట్టి. సో ప్రతి మండల్లో నియర్ బై మండల్లో వాళ్ళకున్న ఊర్లకు దగ్గరగా, ఎందుకంటే మాడుగుల నుంచి ఎక్కడో 20 నుంచి ఇంత దూరం రాలేదు. సో వాళ్ళ కోసం వాళ్ళ ఊర్లలోనే ఇంతమంది, ఈ 30 మంది 40 మంది ఎంతమంది ఉన్నారో ఇంతమంది వచ్చిన ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేనా సార్? సో డోంట్ వరీ, మనం ఇక్కడ ఒక క్లాస్ రూమ్లో కూర్చున్నాం కదా, పెద్ద హాల్లో లేదు, ఏసీ హాల్ లేదు, టీవీ స్క్రీన్లు లేవు, మైక్ సెట్లు లేవు, చెప్పడము ఇదంతా లేదు. హైదరాబాద్లో ఇదంతా ఉంటుంది, సో ఇక్కడ లేదు కదా అనుకోదు. మళ్ళీ ఒకసారి రిమైండ్ యువర్ ఓల్డ్, అంటే పాత రోజులు గుర్తు చేసుకోండి. మన స్కూల్లో 1వ తరగతి నుంచి స్టార్ట్ చేశాం కదా, అది ఇలాంటి స్కూల్. అంటే నేను చదివింది మా ఊళ్ళో స్కూల్ లేకుండే, అప్పుడు శివాలయం ఉండే, అంటే స్కూల్ బిల్డింగ్ లేదు. ఏదైతే గుడి ఉందో అదే స్కూల్లో అక్కడే క్లాసులు చెప్పేవారు. సో అలా స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఆ పాత రోజులను మీ ఈ క్లాస్ రూమ్లో గుర్తు చేసుకుంటూ టిఫిన్ డబ్బా తెచ్చుకోండి, ఓకేనా? షేర్ యువర్ థాట్స్. అంటే ఎందుకు ఇంత చిన్న క్లాస్ రూమ్లో పెట్టినామంటే ఒక ఇంటరాక్షన్ కూడా అవసరం. ఈ ఎగ్జామ్కి నువ్వేం చదివినావు, నీకేం వచ్చు, నువ్వేం చదివినావు, ఇట్లా మాట్లాడుకోవాలి, అవునా? సో ఇలాంటి ఇంటరాక్షన్ కూడా అవసరం. బాయ్స్ కొంచెం ఒక 6 నెలలు ఈవినింగ్ వాక్ బంద్ చేయండి, మార్నింగ్ వాక్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈవినింగ్స్కి వరకు వస్తుంది కాబట్టి. అర్థమైంది కదా? మీరందరూ కూడా ఒకసారి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే ఈవెంట్స్ కొట్టాలి కాబట్టి దానికి కావాల్సినది ఇప్పటి నుంచే మీరు ఒక రోజుకు వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. సో ప్రిలిమ్స్ రాకున్నా కూడా అట్లీస్ట్ బాడీ మంచిగా అవుతుంది కదా. సో డోంట్ వరీ. ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నా కూడా మా ఐక్యత టీం ఎవరైతే ఉన్నారో ఇక్కడ రఘు అన్న కానీ మల్లేష్ బ్రదర్ కానీ ఉంటారు, వారందరికీ మించి లోకల్ కర్కల్పాటు టీం అంతా మీకోసం నిలబడ్డది. కల్వకుర్తి టౌన్ నుంచి బస్సులలో వెళ్తున్నారు, 300 నుంచి 400 మధ్యలో ఉంటారు. కల్వకుర్తికి బస్సులు వేయించాం మనం, ఫాక్స్కాన్ అదర్ వర్క్స్ ఫౌండేషన్ మీద మేము మెడికల్ ఐ క్యాంప్స్ ఇంకా అంబులెన్స్ అవన్నీ చేస్తున్నాం. కానీ ముఖ్యంగా ఓన్లీ అంటే అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ వస్తుంది, మీరు మిమ్మల్ని ఒక జాబ్లో చూసినప్పుడు.
అవునా కదా? Yes, sir. మేము షూ ఇచ్చాం, మెటీరియల్ ఇచ్చాం, దాదాపు ఒక 1800 మెంబర్స్కి షూ ట్రాక్ కూడా ఇచ్చాం వాళ్ళకి. సో ఎంతమందికి జాబ్లు వచ్చినాయని దానికంటే ఫిజికల్గా మేము అటెండ్ చేసిన, మేము పెట్టిన ఈ యొక్క ప్రోగ్రామ్కి అమన్గల్లో ఉన్న వాళ్ళు అయితే మా కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళు కూడా మధ్య మధ్యలో వస్తారు. సో ఎవరైతే లాస్ట్ టైం సెలెక్ట్ అయ్యిందో జాబ్లలో ఉన్నారో వాళ్ళు వస్తా అని చెప్పారు. మీకు మధ్య మధ్యలో వాళ్ళతో కూడా ఒక ఇంటరాక్షన్, అంటే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు అనేదాన్ని. ఓకేనా? వస్తారా? సో మీరందరూ ఒక ప్రామిస్ చేయండి, ఒక 60 రోజుల వరకు నెక్స్ట్ కరకల్పాడులో విశ్వారి కోచింగ్ తప్ప మేము ఇంకో ఆలోచన చేయము. ఓకేనా? దాని తర్వాత అందరం కలిసి ఏంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యాక విల్ హ్యావ్ డిస్కషన్ మళ్ళీ కూడా. కానీ మీరందరూ కూడా మనసులో ఒక దీక్ష తీసుకుంటారు కదా, ఒక అయ్యప్ప దీక్ష, ఒక రంజాన్ దీక్ష, ఒక శివ దీక్ష, ఇలాంటి దీక్ష చాలా తీసుకుంటారు. సంతోష్ మాత దీక్ష ఉంటాయి కదా. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ దీక్ష ఫర్ నెక్స్ట్ 60 days తీసుకుంటారా? అవాజ్ లేదు, గట్టిగా. థ్యాంక్ యూ అగైన్. మరొకసారి నేను మధ్య మధ్యలో వస్తుంటా అండ్ క్వశ్చన్స్ అడుగుతుంటా, నేను కూడా అడుగుతుంటా.